మొత్తానికి ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీ సపోర్ట్‌తో ధైర్యంగా ముందుకొచ్చారు. అదెంత మంచి విషయము. మీ చెల్లిని ఎట్లా చాలా కష్టపడి తీసుకొచ్చుకున్నారు. మీ అవును. అన్నయ్య గూడా అదొక వచ్చేసారా? అసలు పెద్ద స్టోరీ ఇది. ఇది ఇప్పుడు 'కేరళ స్టోరీ' మూవీ చూసారు కదా మీరు. అవునవును. యాజ్ ఇట్ ఈజ్ అలాంటి ఒక మూవీ తీయాల్సిన స్టోరీస్ ఇవన్నీ. ఓకే. అండ్ సో మనం మధ్యలో డీవియేట్ అయ్యాము. సో ఈ సృష్టి చక్రం కోర్స్ ఉంటది కదా, ఇందులో వినాశనం ఎట్లా జరుగుద్ది అనేసేసరికి, వినాశనం జరుగుద్ది అనేసరికి ఎవరికైనా అంటే ఇంక ప్రపంచం ఉండదు అంటే నెక్స్ట్ ఉంటది ప్రపంచం, కానీ సత్యయుగం ఉంటుంది. కానీ సత్యయుగం గురించి మనం వర్క్ చేస్తేనే అందులోకి వెళ్ళగలము. లేకపోతే అంటే ఇప్పుడు మనం ఒక పని నుండి వదిలేసుకున్నామండి, ఒక ప్లేస్ నుండి మనం వెళ్ళాల్సి వచ్చింది వరదలు వచ్చి, అప్పుడు ఇంకొక ప్లేస్ ఏంటి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలని మనం ఆప్షన్ ఆలోచిస్తాం కదా. అవునవును. అలాగే అంటే ఇప్పుడున్న ప్రపంచం వినాశనం అయిపోతుంది అంటే మరి నెక్స్ట్ ఏంటంటే సత్యయుగం ఉంది కాబట్టి దాని గురించి వర్క్ చేయాలి. మేము అదే చేస్తున్నాం ఆల్రెడీ. భగవంతుడు వచ్చి ఇప్పుడు అదే చేస్తున్నాడు, మేము అందులో భాగస్వాములమైనాం. రాముడు వచ్చినప్పుడు రాముడి సేనగా ఎంతమంది ఉన్నారు, కోతులు మిగిలిన వాళ్ళందరూ రాముడు సైన్యంగా లేరా? శివుడికి సంబంధించిన కూడా ఎవరు మన గణాలు ఉంటాయి కదా, శివుడికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉన్నారు కదా. అట్లా మనం ఇప్పుడు భగవంతుడి సైన్యంలో ఉంటామో ఉండమో మనల్ని మనం ఆత్మ పరీక్ష చేసుకోవాలి. కానీ అది యాక్చువల్లీ ఏంటంటే ఆత్మవంచన. ఎస్, అసలు మనల్ని మన ఆత్మని మనం పూర్తి కప్పేసుకొని బొందబెట్టుకోవడం. అదే ఆత్మని జాగృతం చేయడం కాదు, మన ఆత్మని చంపేసుకోవడం, మనకు మనం కట్టేసుకోవడం అండి. సో ఇది సృష్టి చక్రం కోర్సులో ఇదొకటి మనకు మైండ్ ఇంకొకటి కట్ చేసేస్తారు ఈ ప్రపంచం నుండి. ఆ తర్వాత లక్ష్మీనారాయణ అంటే సత్యయుగం ఎట్లుంటుంది, ఎలా ఉంటుంది అంటే సత్యయుగం ఎలా ఉంటుందో చెప్పారు. ఇంకా వాళ్ళు సత్యయుగంలోనంట ఇద్దరు జోడీలా ఉంటారంట. ఇద్దరు జోడీలా అంటే ఐ మీన్ లక్ష్మీనారాయణ ఎగ్జాంపుల్ వాళ్ళ రాజ్యం ఉంటుందంట. ఆ లక్ష్మీనారాయణ ఎవరు ఉంటారు, దాదా లేఖరాజు వాళ్ళు ఏం చెప్తారు, దాదా లేఖరాజును ఆయన జోడి ఇంకోరు ఉంటారు, వాళ్ళు లక్ష్మీనారాయణ వాళ్ళు చెప్తారు. వీరేంద్రదేవ్ దీక్షిత్ వాళ్ళు ఏం చెప్తారు, వీరేంద్రదేవ్ దీక్షిత్తో ఇంకొక ఆవిడ అని చెప్తారు, అతని జోడి అని చెప్తారు. ఓకే. సో వాళ్ళకు సో వాళ్ళు అట్లా 4.5 లక్షల జోడీలు ఉంటాయంట. ఈ సృష్టి వినాశనం జరిగిపోద్ది. ఎప్పుడు జరిగిపోద్ది, ఎప్పుడు 2036లో జరిగిపోతుంది అంట. 2036 ఎందుకు జరుగుద్ది అంటే ఇది 1936లో స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు అసలు ఈ బ్రహ్మకుమారి ఎప్పటి నుండి మొదలైంది, 1936లో సింధ్ హైదరాబాద్లో. పాకిస్తాన్ భారతదేశం ఇంకా విడిపోలే అప్పుడు, 1936లో విడిపోలేదు కదా. అప్పుడు దాదా లేఖరాజ్తో ఇది స్టార్ట్ అయింది. సో దాదా లేఖరాజ్ ఏం ట్రాప్ చేసిండు, నిజానికి దాదా లేఖరాజ్ అనే వ్యక్తి అతను ఒక ముస్లిం, అసలు అతను హిందూ కాదు. అతను హిందూ అనే వేషంలో మిగిలిన వాళ్ళందరినీ హిందూ మహిళలను ట్రాప్ చేసిండు. ఎక్కడ, సింధ్ హైదరాబాద్లో. అప్పుడు భారతదేశంలో పాకిస్తాన్ భాగమై ఉంది. 1936లో ఏం చెప్పాడు ఇతను చూడండి, ఎలా గొర్రెల్ని చేశాడంటే అతనికి సాక్షాత్కారాలు అయినాయి అంట. ఆ సాక్షాత్కారాల్లో వినాశనం అయ్యేది, సత్యయుగం వచ్చేది, లక్ష్మీనారాయణలు, ఈ సత్యయుగం ఎలా ఉంటది, ఇవన్నీ ఆయనకు సాక్షాత్కారమై కనబడ్డాయి అంట. సో కనబడ్డ తర్వాత ఆయన రోజు ఉదయం 2-3 గంటలకి బ్రహ్మముహూర్తం అంటారు కదా, ఆ టైంలో లేసి అతను శివుడు అతని లోపల ప్రవేశించి కాలజ్ఞానం అంటాం కదా మనం, ఏదైతే అంటే ఈ 100 సంవత్సరాల సంగమయుగంలో ఏంటిదంతా అని రాపిచ్చాడంట. ఎవరి లోపల, దాదా లేఖరాజు లోపల శివుడు ప్రవేశించి రాయించారు. దాన్నే వీళ్ళు మురళీలు అని పెట్టుకుంటారు. అదే ఇప్పుడు కృష్ణ పరమాత్మ అనండి, శివ పరమాత్మ అనండి, పరంపిత పరమాత్మ సుప్రీం సోల్ కదా. సో వారు ఈయన లోపల ప్రవేశించి చెప్తున్నది, కృష్ణుడు ఫ్లూట్ వాయించాడు కదా, అది ఉత్త చెక్క మురళి, అది భౌతికమైంది, జడత్వం అంట. మురళి అంటే ఫ్లూట్ ఎవరైనా వాయిస్తే మనం విని ఎంత బాడీ హీల్ అవుతుంది, ఎంత ప్రశాంతంగా అవుతాం. అది జడత్వం ఎట్లయితుంది, అది జడత్వం అంట. ఈ దాదా లేఖరాజ్ ద్వారా చెప్పబడ్డ ఉన్నాయి కదా కొన్ని ఫిలాసఫీ అనుకుందాం, ఆ తత్వం అనుకుందాం మనం. సో అదేంటంటే అది ఒక 5 ఏళ్ళు చెప్పాడు అనమాట. తను చెప్తుంటే మిగిలిన అతనే రాశాడు లేదా మిగిలిన ఎవరైనా రాశారు. దాన్ని వీళ్ళు మురళి అని పిలుచుకుంటారు. ఆ మురళిలో ఉన్నదాన్ని బట్టే వీళ్ళు ప్రతిదీ ఫాలో అవుతారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కోదాన్ని ఫాలో అయ్యి దానికి వ్యతిరేకంగా వెళ్ళరు కదా. మొత్తంగా దీన్ని బట్టి నాకు ఇది ఏంటి అర్థమవుతుందంటే, వీళ్ళ ట్రాప్ లో వాళ్ళ ఓన్ ఫార్ములాస్, ఫిలాసఫీ క్రియేట్ చేసుకున్నారు, 3 గ్రూపులు పెట్టుకున్నారు. మళ్ళీ ఇదేదైతే మీరు చెప్తున్నారు మురళి అని,
అది దేవుడి పేరు చెప్పుకొని ఆయన కనపడాడు కానీ యాక్చువల్ దేవుడు ఈ దాదా ఈయన లోపల ప్రవేశించి అని చెప్తున్నారు. ఈ రూల్స్ ఉన్నాయా, ఆ రూల్స్ సో ఈయన లోపల ప్రవేశించినప్పుడు ఈయన భగవంతుడి రథం కదా, వాళ్ళ ఫిలాసఫీ చెప్తున్నది, నేను చెప్పట్లే. సో ఇప్పుడు భగవంతుడి రథం అయినప్పుడు మనం ఎంత గౌరవం ఇవ్వాలి ఆ రథానికి? అంటే శివుడు ఈ శరీరంలో ప్రవేశించాడంటే ఇది అంటే అందరికంటే ఎక్కువ జన్మలు తీసుకొని శరీరం కాబట్టి ఈయన లోపల ప్రవేశించి చెప్తున్నారు. కాబట్టి భగవంతుడి యొక్క ప్రతిరూపమే కదా. సో అందుకని ఇంకా ఈయననే భగవంతుడిలాగా వీళ్ళందరూ కొలుస్తారు. ఆయన ఫిక్స్ అయిపోయాడు. మరి ఇప్పుడు సో ఇందులో ఏం జరుగుద్ది తెలుసా అండి? ఒకటి ఉదయం సాయంత్రం మురళి వినిపిస్తారు. ఇప్పుడు ఈ దాదా లక్ష్మీనారాయణ ఏదైతుందో అక్కడ సత్యయుగం ఎలా ఉంటది, త్రేతాయుగం ఎలా ఉంటది, ఇవన్నీ అక్కడనంట పులులు గోవులు ఒకటే నదిలో నీళ్ళు తాగుతాయంట. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, పిల్లలు అక్కడ ఎలా పుడతారంట అంటే కంటి చూపుతో, ఇప్పుడు మీరు నేను ఉన్నాం కదా, ఇలా దూరంలో ఉంటారంట జోడి. సో కంటి చూపుతో చూసుకున్న తర్వాత ఆ ఎనర్జీ లెవెల్స్ తోని పిల్లల్ని కంటారంట. ఓకే, ఇమీడియట్ గా కంటారా? కనీసం 9 నెలలు యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంటది. సో యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు గోవు ఏదైతే ఉందో, ఇది మంచి ప్రశ్న. అయితే గోవు పిల్లల్ని కన్న తర్వాత దూడ కాసేపటికి లేచి పరిగెడుతుంది కదా, అప్పుడు కూడా కన్న పిల్లలు కూడా అట్లా లేచి పరిగెడతారంట. ఓకే ఓకే. సో చూద్దాం అయితే, ఒకవేళ నిజంగా యుగం వస్తే మనం ట్రై చేద్దాం, ప్రయోగం చేసి అలా పుడతారో లేదో ప్రయత్నించాలి అయితే. అలా ఉంటదంట. సో ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్తారు, ఈ కలియుగంలో అందరూ కూడా అంటే వికారీ ప్రపంచం. ఏ వికారము? వికారీ ప్రపంచం అంటే నెగిటివ్ ఎనర్జీ అనమాట. వాళ్ళ భాషలో, బ్రహ్మకుమారి భాషలో, అసలు ఇది బ్రహ్మ కుమారులు అనద్దు. బ్రహ్మ అంటే మనం దేవుడిగా పోలుస్తాం. ఓకే, వీళ్ళు బ్రహ్మ రాక్షసులు అంట, నేను బ్రహ్మ కుమారులు కాదు వీళ్ళు. సో ఈ బ్రహ్మ రాక్షసుల ఫిలాసఫీలో ఉన్న పద్ధతి ప్రకారము ఈ కలియుగంలోనంట పిల్లల్ని ఎట్లా కంటారు? అందరూ కూడాను వాళ్ళ జననాంగం యొక్క కలయికతోనే కదా జరిగేది. స్త్రీ పురుషుల యొక్క సంభోగం అనండి, శారీరక కలయిక అనండి, భార్య భర్తల సంబంధం అనండి, దాంపత్యం అనండి, ఒక మనుషుల్లోనే కాదు మిగిలిన జీవుల్లో కూడా అన్ని ఎట్లా కలుస్తున్నాయి? వారి జననాంగం కలయికతో వీర్యం అనేది తల్లి గర్భంలోకి ఆ స్త్రీ గర్భంలోకి వెళ్ళిపోయిన తర్వాత పిండం తయారవుద్ది. ఆ తర్వాత పిండం కాస్త కాలు చేతులు వస్తాయి, కదలికలు వస్తాయి, శబ్దాలు వినడం, ఆ తర్వాత జన్మం అనేది జరుగుద్ది. జన్మం ఎక్కడి నుండి పుడుతుంది? మనందరం తల్లి జననాంగం నుండే కదా పుట్టినాం. మిగిలిన జీవులు కూడా అంతే కదండి. పక్షులు మిగిలిన అంటే గుడ్లు పెట్టి పొదుగుతాయి, అది వేరు. కానీ మనుషులము మిగిలిన జంతువులైనా ఇలాగే కదా. సో దీన్ని వీళ్ళు ఎట్లా చెప్తారు అంటే, శరీరంలో మనకి 4 విభాగాలు విభజిస్తారు. అంటే ఇక్కడ నుండేమో శ్రేష్టేంద్రియాలంట, అంటే ఐ మీన్ నడుం నుండి పైకి ఉన్నవేమో శ్రేష్టేంద్రియాలంట, అంటే గొప్ప ఇంద్రియాలు అనమాట. సో ఈ నడుం నుండి కిందికి ఉన్నవేమో భ్రష్టేంద్రియాలంట, అంటే నీచమైనవి. మరి నడుం నుండి కిందికున్న అవయవాలు లేకపోతే మనం తిన్న తర్వాత ఏదైతే విసర్జితాలు ఉన్నాయో మరి అవి ఎట్లా వెళ్తాయి? అవి ఫిజికల్ థింగ్స్ కదా వాళ్ళ దృష్టిలో. ఇప్పుడు నువ్వు తినడం ఎంత ఇంపార్టెంటో తిన్నది జీర్ణమై ఆ మల విసర్జన జరగడము అంతే ఇంపార్టెంట్ కదా. కామెడీ అని కాదు, వాళ్ళ దృష్టిలో ఇవి ఫిజికల్ థింగ్స్ కదా, వచ్చే జన్మకు సంబంధించిన, ఈ జన్మలో వాళ్ళు విసర్జించరు, ఏవి చేయరేమో. ఇవి శ్రేష్టేంద్రియాలు, ఇవి భ్రష్టేంద్రియాలు. కాబట్టి భ్రష్టేంద్రియాల ద్వారా భ్రష్టేంద్రియాల కలయికతో ఇప్పుడు పిల్లల పుట్టుక జరుగుతుంది. అంటే నీచమైన జన్మలు. అందుకే మనం పాపులం. పాపమైన భ్రష్టేంద్రమైన నీచమైన పాపమైన అంగాల కలయికతో పుట్టిన వాళ్ళము పాపులం కదా. యాజ్ ఇట్ ఈజ్ ఎట్లుంది, మళ్ళీ క్రిస్టియానిటీ టైప్ ప్యారలల్ గా ఉంది కదా మొత్తం. సో ఇప్పుడు మరి ఏంటి, అందుకనే మనం ఎవరో బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యం అంటే ఓన్లీ ఏమంటారు, భార్యాభర్తల సంబంధం ఏదైతే ఉందో, లేదా సెక్స్ ఏదైతే ఉందో, ఫిజికల్ ఇంటిమేషన్ ఏదైతే ఉందో, ఇది చాలా న్యాచురల్ థింగ్ కదా. మిగిలిన జీవుల్లో మనలాగా రూల్స్ కానీ మనలాగా సాంప్రదాయాలు కానీ లేవు. వాటి న్యాచురల్ థింక్ అప్పుడు అవి ఉంటాయి. మన మనుషుల్లో ఏంటి, మనకు వివాహం ఉంది, లేదా జోడీ ఉంది, లేదా మనుషులుగానైనా ఒక వాళ్ళ జోడీ, వాళ్ళ కంపానియన్ వాళ్ళకి ఏదైతే ఈ శారీరకమైన సంభోగం అనండి, రతిక్రీడ అనండి, లేదంటే ఫిజికల్ ఇంటిమేషన్ సెక్స్ మనం ఏ రకంగా చూసుకున్నా గూగుల్లో, ఇది చాలా పాపంగా వాళ్ళు భావించి
ఇది చేయకుండా ఉంటే బ్రహ్మచర్యం అని ప్రచారం చేస్తున్నారు. ఓకే. సనాతన సాంప్రదాయంలో కూడాను పూజలు లేదా భక్తి వ్రతాలు ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు అందరూ బ్రహ్మచర్యం పాటిస్తారు. అవును. తప్పనట్లే, బ్రహ్మచర్యం అనేది ఉన్నది. కానీ మొత్తం జీవితకాలం నువ్వు మడిగట్టుకొని కూర్చుంటే బ్రహ్మచర్యం అనేది సనాతన సాంప్రదాయంలో లేదు. అవును. మనకి బాల్యం ఉంది, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం ఉంది. అట్లా మనకు చదువుకునే వయసులో అండ్ గృహస్థము, ఆ తర్వాత వానప్రస్థము, సన్యాసము ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ లేవు, డైరెక్ట్ సన్యాసమే వీళ్ళ పద్ధతిలో. మళ్ళీ సన్యాసం తీసుకొని ఏమైనా ఉద్ధరించినమా అంటే లేదు, స్వయము దరిద్రంలో పోవడము, మిగిలిన వాళ్ళని ఆ దరిద్రంలోకి తీసుకెళ్ళిపోవడం బ్రెయిన్ వాష్లో. ఇంత సన్యాసం తీసుకున్న వాళ్ళు మళ్ళీ వీళ్ళు అంటున్నారు కదా డౌన్ పార్ట్స్ అంత వేస్ట్, నీచము, దాని ద్వారా వచ్చిన వాళ్ళందరూ పిల్లలు వేస్ట్ అని. మరి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు రాజులు వీళ్ళందరూ అదే మనందరం అట్లనే వచ్చినాము కాబట్టి ఇప్పుడు తిరిగి ఏం చేయాలి, మనది ఏదైతే శక్తి ఉందో దాన్ని కుండలిని శక్తి అనండి, లేదంటే మన యొక్క ఈ వీర్యం శక్తి అనండి, ఇది ఇప్పుడు కిందికి వెళ్ళిపోతుంది కదా, కిందికి వెళ్ళిపోకుండా దాన్ని పైకి తీసుకెళ్ళిపోవాలి అనే కాన్సెప్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు బ్రికిటి బద్దెలో ఆత్మని గుర్తు చేసుకుంటే మన ఎనర్జీ అనేది మొత్తం పైకి వెళ్తుంది. సో పైకి వెళ్ళి మనం సత్యయుగానికి కావాల్సినట్టుగా తయారవుతాం మనం. సో అప్పుడు కళ్ళ ద్వారానే చూసుకొని కళ్ళ ద్వారానే ఎనర్జీతోని పిల్లలు పుడతారు. వీర్యం అప్పుడు కళ్ళల్లోకి వస్తుంది ఏమో తెలియదు ఇంకా, అది వాళ్ళు ఏదైనా డెమో చేసి చూపిస్తే చూడాలి మనం. సో మరి ఇప్పుడు మనకు గుళ్ళల్లో చెప్పింది మన శివలింగము ఏదైతే ఉందో అండ్ ఏదైతే పానపట్టం అంటారు కదా, మన శివుడి గుళ్ళల్లో ఉంది ఏదైతే ఉందో అది మన అందరం పుట్టుకకు కారణమైన మన తల్లిదండ్రులనండి లేదా సృష్టికి ఆదిమాత ఆదిపిత యొక్క జననాంగాల యొక్క పవిత్రతను, అంటే మనం పుట్టడం అనేది మంచి విషయమే కదా. ఇప్పుడు ఏ ఇంట్లోనైనా పిల్లలు పుడితే అది మంచి విషయమా చెడ్డ విషయమా? మంచి విషయం, ఖచ్చితంగా మంచి విషయం కదా. అందరం మనం అమ్మాయిలు పుడితే లక్ష్మి అని, అబ్బాయి పుడితే ఇంకేదో అని మనం ఎంత సంతోషపడతాం అంటే కొత్త జీవి పుట్టుక అనేది చాలా గొప్ప విషయం, మంచి ఆనందకరమైన విషయం కదా. సో దీన్ని వీళ్ళు ఎట్లా అంటే ఈ రకమైన పుట్టుక అనేది ఏదైతుందో మన అందరం పాపంగా పుడుతున్నాము కాబట్టి ఈ పాపల నుండి మనం పుణ్యులుగా మారాలి. అపవిత్రం ఇది ఏదైతే శారీరక సంబంధం భార్యాభర్తలది ఉందో ఇది అపవిత్రం అంట. సో ప్రకృతి పరంగా బయలాజికల్గా మళ్ళీ మన ఏ రకంగా చూసుకున్నా కూడా ఇది అపవిత్రం ఎట్లయితుంది?